हार्डवेयर रूबरू हाउसिंग बोर्ड कॉलोनी रोड नंबर 5 जड़चला। हमारे यहाँ वाजबी दामों पर करंट और हार्डवेयर का सामान दस्तयाब है। इस्तेफादा हासिल करें। केयर एंड क्योर क्लिनिक रूबरू एमजे सुपरमार्केट जोखी नगर। हमारे यहाँ बच्चों का माकूल इलाज किया जाता है। इसके अलावा पीडियाट्रिक डर्मेटोलॉजी चेहरे के अमराज का बेहतरीन इलाज दस्तयाब है। राब्ते के लिए इस नंबर 8801422073 और इमरजेंसी के लिए 6301395771 पर रब्त। నమస్తే J11 తెలుగు న్యూస్ కు స్వాగతం. నా పేరు సుధా. ప్రస్తుత సమాజంలో సామాజిక భద్రతా వ్యవస్థ సరిగా లేకపోవడం, పేదరికం వంటి కారణాలతో షాద్నగర్ నియోజకవర్గంలో చాలామంది ప్రజలు కేవలం తమ జీవితాలను నిలుపుకోవడానికి అవసరమైన మేరకు సంపాదించగలుగుతున్నారని, చాలామంది నిరుద్యోగులు తమ కుటుంబాలపైనే ఆధారపడుతున్నారని, ఉపాధి కొరత కారణంగా తక్కువ మంది చేయవలసిన పనిని చాలామంది పంచుకుంటున్నారని, దీంతో వారి ఆదాయం కూడా పలచబడిపోతుందని, దాదాపు 80% మంది కార్మికులు తగు ప్రమాణాలు పాటించని పరిశ్రమల్లో చాలని వేతనాలతో పని చేస్తున్నారని, అదేవిధంగా పరిశ్రమల యాజమాన్యానికి ఎన్నికలు అవసరాలు తప్ప స్థానికులకు ఉపాధి కల్పించే విధంగా మలుచుకోకపోవడం చాలా ఒక నిర్లక్ష్యమేనని, అందుకే పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా రాబోయే 2 ఏళ్లలో వేలాది ఉద్యోగాలు, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి నియోజకవర్గంలో మనస్ఫూర్తిగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు అందరూ అభినందించి వెన్నుదట్టి ప్రతి నిరుద్యోగ యువకుడికి సమాచారం అందజేసి మా యొక్క ప్రయత్నాన్ని మీరందరూ కూడా వాళ్ళకి చేరవేసి ఆ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగ కల్పనలో భాగంగా మీ వంతు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ ప్రెస్ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఇక్కడ ప్లస్ నేను షాద్నగర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్కి అధ్యక్షుడుగా నేను పనిచేస్తూ ఉన్నాను చాలా సంవత్సరాల నుంచి. అన్ని రకాల పరిచయాలను ఉపయోగించుకుంటే మనం ఒక 2 సంవత్సరాల ప్రణాళిక చేసుకుంటే ఒక 10,000 మందికి మనం ఉపాధి ఇవ్వగలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ అవకాశాలు ఏదో ఒక రకంగా 10,000 అనుకున్నప్పుడు ఒక 2,000 3,000 మనం రీచ్ కాగలిగితే మనకు కొంత సార్థకత, మనం చేస్తున్న పనిలో కొంత సార్థకత వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ ఏర్పాటు ఒక నెల రోజు నుంచి మన టోర్నమెంట్ జరిగిన తర్వాత నుంచి దాన్ని ముమ్మరంగా చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా అనేది మా దృష్టికి వచ్చింది. దాదాపు 10th తర్వాత ఖాళీగా ఉన్న వాళ్ళు 10th క్లాస్ తర్వాత 10th ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉన్న వాళ్ళు మన నియోజకవర్గంలో సుమారు 45,000 మంది ఉన్నారు. ఈ 45,000 మందిలో ఒక 6,000 మంది క్రీడాకారులు మన దగ్గరకు వచ్చి క్రీడలు ఆడడం జరిగింది. కానీ వాళ్ళ మనసులో ఉన్న ఆవేదన చూస్తే ఇంకో ప్రయత్నం మనం చేయాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది ఇక్కడ అని చెప్పేసి అనుకున్న తర్వాత నాకున్న పరిచయాల్లో నేను టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ తెలంగాణ వైస్ చైర్మన్గా ఉన్నాను, నేను జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ తెలంగాణ వైస్ చైర్మన్గా ఉన్నాను, నేను స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్గా ఉన్నాను. 3 రాష్ట్ర స్థాయి అసోసియేషన్లో 5,000 వరకు జీతాలు ఇచ్చే కంపెనీస్ని మనం ప్రెసౌట్ చేయడం జరిగింది. ఇందులో BPO 8 కంపెనీలు సెలెక్ట్ చేయడం జరిగింది. BPOలో 500 వేకెన్సీస్ మనకు ఐడెంటిఫై చేయడం జరిగింది. మార్కెటింగ్, మెకానికల్, సివిల్ అన్నీ కలిపి ఒక 4 కంపెనీలు తీసుకోవడం జరిగింది. BPOలో 15,000 నుంచి 20,000 వరకు జీతాలు వాళ్ళు ఇస్తామని సిద్ధపడ్డారు. మార్కెటింగ్, మెకానికల్, సివిల్ ఈ రంగంలో 18,000 మినిమం జీతాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఫార్మాలో 5 కంపెనీస్ ఫేస్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళు మినిమం శాలరీ 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. AGBSC ఇతర డిగ్రీ అర్హతలు ఉన్న వాళ్ళందరూ కూడా వారి మార్క్స్ మెమో జిరాక్స్, బయోడేటా ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడికి వస్తే వారి యొక్క స్థాయిని బట్టి, వారి యొక్క అర్హతని బట్టి అక్కడ ఉన్న హెల్ప్ లైన్ ఆ 40 కంపెనీల వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయించి వాళ్ళకి అక్కడికక్కడే అర్హులైన వారికి కనీసం ఇప్పుడు ఈ 40 కంపెనీల వాళ్ళ యొక్క స్ట్రెంత్ పొటెన్షియల్ అంటే 2,000 మంది రిక్రూట్మెంట్. మేము కూడా వాళ్ళని ఎక్కువ ప్రెజర్ చేయలేదు. మరి రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి ఒక 35 కంపెనీస్ కూడా ఇప్పుడు టెంటేటివ్గా ఒప్పుకోవడం జరిగింది. జాబ్ మీలాలో 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ వరకు వివిధ కేటగిరీలో దాదాపు 8 కేటగిరీలని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో
కేటగిరీస్ వైజ్ చేస్తే సేవా రంగము, ఉత్పత్తి రంగము, బీపీఓ ప్లస్ ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, సోలార్, హార్డ్వేర్, పెస్టిసైడ్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇట్లా తీసుకుంటే అన్ని కెమిస్ట్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఎక్కువగా అవసరపడతారు. సాఫ్ట్వేర్లో 5 కంపెనీస్ని తీసుకోవడం జరిగింది. సాఫ్ట్వేర్లో బేసిక్ ఇయర్లీ 3 నుంచి 4 లక్షల నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది సాఫ్ట్వేర్లో. దీంట్లో 5 కంపెనీస్లో 200 వేకెన్సీస్ వాళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా నేను ఏదైతే స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్లో ఉన్నానో మా అసోసియేషన్లో 30 యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడే మా చైర్మన్ గారిని కూడా పర్మిషన్ అడగడం జరిగింది. ఆయన ఈ 30 ఇండస్ట్రీకి సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేసి వాళ్ళ వేకెన్సీస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇదే విధంగా డెలివరీ సెక్యూరిటీ గార్డ్స్ సంబంధించిన 7 కంపెనీస్ 10 to 15,000 ప్లస్ అకామిడేషన్, వీళ్ళ దాంట్లో 600 వేకెన్సీస్ వాళ్ళు ఐడెంటిఫై. యువకులందరి కోసం క్రికెట్ టోర్నమెంట్, అలాంటి పెద్ద టోర్నమెంట్, ఐపీఎల్ తరహాలో పెద్ద టోర్నమెంట్ నిర్వహించినటువంటి, అలాగే మరి ప్రతి మండలంలో కూడా మరి ఈ యొక్క మిత్రులు మరి మీ అందరి ఒక సహకారంతో ప్రజలకి, యువకులకి అందరికీ కూడా సేవ చేసే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వేళ మొన్న ఒక నెల కింద మేము ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసినామో అది కండక్ట్ చేసే ముందు మేము యాక్చువల్గా ఒక ట్రస్ట్కి 4 మోటివ్స్ ఉండాలని చెప్పి ఆ మోటివ్స్ని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో విద్య, ఉపాధి, వికాసము, వ్యవసాయం అనే 4 అంశాలని మేము లక్ష్యంగా ఏర్పరచుకుని దాంట్లో మన నియోజకవర్గాల్లో మన సాధ్యమైనంత ప్రయత్నం చేసి ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే విధంగా కృషి చేద్దామని నిర్ణయించుకున్నాము. దానిలో భాగంగా ఏదైతే వికాసం వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.